వెళ్ళి అమృతకి నిజం చెప్పేయ్. నేనా? చచ్చినా చెప్పను. ఎందుకు? నిజం చెప్తే అమృత చచ్చిపోతుంది కాబట్టి. నాకు కావాల్సింది కూడా అదే కదా. భార్గవి, తనకేదో ఏదో పక్క సాక్ష్యం దొరికిందంటే నువ్వు చందువి కాబట్టి నీ వెనకపడ్డాడు. లాజిక్ క్లియర్ గానే ఉంది కదా. పిచ్చి బాగుడు బాగా కుబార్. నువ్వు మొహం మారిపోయిన చందువి అని చెప్పే నీ మనుషులు నా దగ్గరున్నారు. నిన్ను బయట పెట్టడం నాకు చాలా తేలిక. అది నీ వల్ల కాదు. నువ్వు ఎంతమందిని వెంట తెచ్చుకున్నా, నువ్వు ఏ ప్రయత్నం చేసినా నన్నేం చేయలేవు. నువ్వు ఇంత ధైర్యంగా ఉంటున్నావు అంటే నీ వెనక ఎవరో ఉన్నారు అని నాకు అర్థమైంది. నువ్వు చందువి కాకపోతే అనంతగిరి నుంచి ఏరుకొని ఇక్కడికి ఎందుకు వస్తావు? రాజాకి దగ్గర కావడం కోసం అమృతతో స్నేహం ఎందుకు పెంచుకుంటావు? అంతకంటే ముఖ్యం, మా నాన్న కృష్ణప్రసాద్ నిన్ను చేరదీసి ఎందుకు నీ చేత డాడీ అని పిలిపించుకుంటాడు? నా మొగుడితో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని మొహం పగిలేలా అమృత చివాట్లు పెట్టినా సిగ్గు లేకుండా నువ్వు ఇంకా ఇక్కడే పడున్నావంటేనే అర్థమవుతోంది. నువ్వు చందువే. నువ్వు చందువి కాబట్టే ఇంకా ఇక్కడే ఉన్నావు. లేకపోతే నీకు జరిగిన అవమానాలకు తిరగబడేదానివి కదా. ఇంకా ఎందుకు చందు ఈ నాటకం? నువ్వు బయటపడిపో. కావాలంటే అమృతని బయటకు పంపించి నీ స్థానం నీకు ఇప్పిస్తాను. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా భార్గవి. నీ మాటలకి నీ మాయలకి పడిపోవడానికి నేను అమృతని కాదు. నన్ను చందుగా నిరూపించాలనే నీ పిచ్చి ఆలోచనలు మానుకో. ఇంకోసారి ఇలా కొరియర్లు పంపించి హాస్పిటల్కి వచ్చి చందు అని పిలవడం లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. గుర్తుంచుకో. నిన్ను ఎలా వదులుతానే పిచ్చి చందు? నిరూపిస్తా. అసలు నీకు ఎవరెవరు సాయం చేస్తున్నారో తెలుసుకుంటా. ఈ రోజును మాత్రం చరిత్రలో రాసుకోవాలి భార్గవి. ఎందుకు? ఎన్నో రోజుల తర్వాత నన్ను నీ ఎదురుగా కూర్చోబెట్టుకుని ఇలా చేస్తాడే అవకాశం ఇచ్చావు. నా జన్మంతా నీ వెనకాల నిలబట్టమే తప్ప ఇలా నీ ఎదురుగా నిలబడే అవకాశమే దొరకలేదు. మొత్తానికి నెలకి నాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం నేను అస్సలు వదులుకోను. ఆడిస్తా, ఓడిస్తా. కమాన్, ఎత్తువి. నువ్వు ఎంతమందిని వెంట తెచ్చుకున్నా, నువ్వు ఏ ప్రయత్నం చేసినా నన్నేం చేయలేదు. యా సఫా. నీ బలగాన్ని బలి తీసుకున్నా. కమాన్ భార్గవి, ఇంకో ఎత్తువి. భార్గవి, నిన్నే. కమాన్, ఆడు. నీకేదో అయింది భార్గవి, కన్ఫర్మ్. ఏమైంది? ఏమైందా? ఏంటిది? ఒకసారి చూడు. బటుడు ఎక్కడైనా పక్కకి వెళ్తాడా? అసలేం ఆలోచిస్తున్నావు? కలలో కూడా ఓటమికి ఇష్టపడిన దానివి తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నావేంటి? జాగ్రత్త. ఎదుటి వాళ్ళని ఓడించాలన్న తొందరలో నువ్వే ఓటమిని కోరి తెచ్చుకుంటున్నావు. నేనంత తేలిగ్గా ఓడిపోను సందీప్.
నాకు కావాల్సింది నేను సాధించే వరకు దేన్ని వదలను. ఓటమిని ఒప్పుకోను. మరెందుకు ఆలోచనలో పడ్డావు? ఈ చదరంగం చూస్తుంటే నాకు చందు గుర్తుకొచ్చింది. చందునా? అదెలా? ఇదిగో ఈ కింగ్ చందు అనుకో. ఈ చుట్టూ ఉన్న బలగమంతా చందుకి కాపలాగా ఉన్నవాళ్ళు. ఆ కరుణే చందు అనే విషయం నాకు తెలిసిపోయింది. ఇంకా ఆ విషయం ఎవరెవరికి తెలుసా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎవరికీ తెలుసుండదు. నువ్వంటే ఎప్పుడు కరుణ మీద కాన్సన్ట్రేట్ చేస్తావు కాబట్టి చందు గురించి తెలుసుకున్నావు. కానీ వాళ్ళకి వేరే పనులు చాలా ఉన్నాయి కాబట్టి తెలియకపోవచ్చు. అంటే నాకు వేరే పని ఏమీ లేదనా నీ అభిప్రాయం? అంటే ఎక్కువ టైం ఇట్టే పెడతావు కదా అంటున్నాను, అంతే. అయినా ఒకవేళ చందు గురించి తెలిస్తే తనని నర్సుగా బతకమని ఎందుకు వదిలేస్తారు? చక్కగా తెచ్చి ఇంట్లో పెట్టుకోరు? అదే నాకు అర్థం కావడం లేదు. తెలియకుండానే వాళ్ళందరూ చందుకి కాపలాగా ఉంటున్నారా? కరుణ మీద ఈగ వాలనివ్వడం లేదు. ఇదిగో రాత్రింబవళ్ళు కాపలా ఉండే భటుల్లాగా ఆ స్రవంతే తన స్టాఫ్, మరోపక్క అపర భీష్ముడిలా వ్యూహాలు రచించే మంత్రిలా మా నాన్న, ఇంకా పక్కన ప్రతిదానికి అడ్డం పడుతూ రాజా. వీళ్ళంతా ఎందుకు కరుణకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ బలగాన్నంతటిని నాశనం చేసి వెళ్ళి ఆ కరుణనే చందుగా నిరూపించలేనా? దానికి చాలా తెలివితేటలు కావాలి భార్గవి. అంటే నాకు తెలివితేటలు లేవనా? తెలివి లేకపోతే మొహం కాలిపోయి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న చందుని నేనెలా కనిపెడతాను? డబ్బు పెట్టావు కాబట్టి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ కరుణే చందు అని నిరూపించాలంటే సాక్ష్యం కావాలి. అది నీ దగ్గర లేదుగా? ఎందుకు లేదు? ఉంది. ఏముంది? ఇదిగో ఇదే నా చేతిలో ఉన్న సాక్ష్యం. ఇదే నా బలం. దీని పేరేంటో తెలుసా? జ్యోతి. జ్యోతినా? ఎస్, జ్యోతే. ఇదే నా ఆయుధం. మంత్రితో ఎంత దూరంలో ఉన్న శత్రువుని ఎలా చంపొచ్చో ఈ జ్యోతితో ఎక్కడో దాక్కున్న చందుని కూడా బయటికి లాగుతాను. అది చదరంగా వాడినంత తేలిక కాదు. ఇవంటే ప్రాణం లేని పావులు కాబట్టి నువ్వు వాడించినట్టు ఆడతాయి. కానీ నువ్వు వాడించేది ప్రాణం ఉన్న మనిషి. అదంతా ఈజీ కాదు. ఛ, పావులైనా మనుషులైనా నేనాడించినట్టే ఆడతాను. ఆడిస్తాను చూడు. ఇప్పుడు జ్యోతిని అడ్డం పెట్టుకుని ఆ కరుణే చందు అని చందు చేతనే చెప్పిస్తాను. చూడు చందు, ఇక నీకు చెక్. నమస్తే మేడం. ఏంటి ఏమంటుంది? మీరు రాలేదేంటి అని ఒకటే గొడవ పెడుతుంది మేడం. ఫోన్ ఇస్తే మీతో మాట్లాడతానని అడిగింది మేడం, కానీ కుదరదని చెప్పాను. గుడ్. తాళంతి. జ్యోతి, జ్యోతి, జ్యోతి. భార్గవి గారు వచ్చారు.
వచ్చారా అండి? ఎలా ఉన్నావు జ్యోతి? ఎలా ఉంటానండి? నన్ను జైల్లో పడేసినట్టు పడేసి వెళ్ళిపోయారు. రోజు వస్తానన్న వాళ్ళు మీరు మొహం కూడా చూపించకుండా వెళ్ళిపోయారు. మీతో మాట్లాడాలంటే మీ పని మనుషులు కనీసం ఫోన్ కూడా ఇవ్వలేదండి. ఇంటికి మాట్లాడతానన్నా కుదరదు అని చాలా కోపంగా మాట్లాడేశారు. వాళ్ళొట్టి బండవెదవలు జ్యోతి. వాళ్ళకు మాట్లాడడం చేత కాదులే, నువ్వేమీ అనుకోకు. అయినా కరుణ 2 రోజుల్లో వస్తుందని చెప్పారు కదా, ఇప్పటికే వారం గడిచిపోయింది. ఇంకా నేనెంతకాలం ఇక్కడే ఉండాలి? కరుణని కలవలేకపోయినా పర్వాలేదండి, నేను మా ఊరికి వెళ్ళిపోతాను. నిన్ను పంపించడానికే నేనొచ్చింది. ఈరోజు నిన్ను బయటికి తీసుకెళ్తున్నాను. నిజంగానా? అవును జ్యోతి, ఇదిగో ఈ చీర తీసుకో, నీకోసమే తెచ్చాను. నాకెందుకమ్మా చీర? ఎందుకేంటి? నాకెంత సాయం చేసావు చెప్పు. నువ్వు గనక లేకపోతే ఆ రోజు ఆ శివ కొట్టి నన్ను చంపేసేవాడు. నీ మేలు మర్చిపోగలనా? అందుకే తీసుకో. ముందు నన్ను ఊరికి పంపించండి భార్గవి గారు, అవతల నాకు చాలా పనులున్నాయి. అదేంటి, కరుణని కలవకుండానే వెళ్ళిపోతావా? నేనెవరిని కలవనండి, వెళ్ళిపోతాను. అలా అంటే ఎలా జ్యోతి? ఇప్పుడు నిన్ను కరుణ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి చందు ఇంట్లో ఉందా అని ఆ ఇంట్లో ఉండే పెద్ద మనిషిని అడగాలి. ఏంటి, చందు ఉందా అని అడగాలా? ఆ, ఎందుకు? తను పేరు మార్చుకుని కరుణగా మారిపోయింది కదా. ఆ, మరి చందు అని ఎందుకు పిలవాలి? అసలు నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. పొద్దుకూకులా చందు కరుణగా ఎప్పుడు మారింది, ఎందుకు మారింది అంటున్నారు. చందు గురించి అన్ని రకాల ఆరాలు తీస్తున్నారు. ఇప్పుడేమో వాళ్ళ ఇంటికెళ్ళి చందు అని అడగమంటున్నారు. ఇక్కడ చూస్తే వీళ్ళంతా నన్ను బయటకు పోనీయడం లేదు. మీరే పోనివ్వద్దని చెప్పారన్నారు. అసలేం జరుగుతోంది? ఏంటిదంతా? జ్యోతి, నువ్వంత దూరం ఆలోచించుకో, చెప్పింది చెయ్యి. నిన్ను కరుణ ఇంటికి తీసుకువెళ్తాను, పద. కరుణ ఇల్లు మీకు ముందే తెలిస్తే అక్కడికే తీసుకుని వెళ్ళొచ్చు కదా. మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? మీరేదో చేస్తున్నారు. నేనెక్కడికి రాను. నేను నా దారిని వెళ్ళిపోతాను. నన్ను వెళ్ళిపోనివ్వండి. జ్యోతి, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నా మాట విని నాతో వచ్చి నేను చెప్పింది చెయ్యి. అది నీకు చాలా మంచిది జ్యోతి. ఇప్పుడు చీరిచ్చాను కదా, ఆ తర్వాత నీకు డబ్బు కూడా ఇస్తాను. నాకు నీ డబ్బులు వద్దు, ఏమీ వద్దు. నువ్వేదో తేడాగా ఉన్నావు. నేను వెళ్ళిపోతా. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? రేయ్, మేడం, లేవే. లే. ఏంటి భార్గవి గారు, దాన్ని ఎందుకు కొడుతున్నారు? చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే చంపేస్తా. ఎందుకు భార్గవి గారు? నేనేం చేశాను? అసలు నన్ను ఎందుకు బంధించారు ఇక్కడ? ఎందుకంటే ఆ చందు గురించి తెలిసింది నీ ఒక్కదానికే కాబట్టి. ఆ చందునే కరుణగా బ్రతుకుతోంది అనే నిజం నీతోనే బయట పెట్టాలి కాబట్టి. నువ్వు చెప్పడం వల్లే చందు బ్రతికే ఉంది అనే నిజం తెలిసింది. ఆ నిజం నేను బయటికి చెప్పాలి. దానికి నీ అవసరం ఉంది. మర్యాదగా నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ప్రాణాలతో ఉంటావు. నేను చెప్పను. అనవసరంగా కరుణ గురించి చెప్పి తప్పు చేశాను. ఇంకా నా వల్ల కరుణకి కష్టం రానేను. నువ్వు ఇలా ఎందుకు వింటావు? రేయ్, ఇది చెప్పదట. దీనంతా చూడండి. ఏయ్, లేవే. ఏంటి, ఇంకా నా మాట వినవా? ఈ క్షణంలో నిన్ను ఇలాగే చంపేసినా కూడా ఎవ్వరికీ తెలియదు.
నీ గురించి అడిగే వాళ్ళే ఉండరు. నేను చెప్పినట్టు చేస్తావా లేదా చెప్పు. లేదు, నేను చేయను. రేయ్, దీన్ని చంపేయండి. వద్దు, వద్దు, మీరు చెప్పినట్లే చేస్తాను. గుడ్. ఇదే మాట ముందే చెప్పుంటే తన్నులైనా తప్పే కదా. ఆ చీర తీసుకో. పద. డాడీ, మందులు వేసుకోండి. డాడీ, మధ్యాహ్నం మర్చిపోకుండా 1 గంటకల్లా భోజనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. అలాగేనమ్మా. ఇప్పుడు అన్నిటికీ ఇలాగే అంటారు డాడీ, కానీ ఆ తర్వాత అన్ని మర్చిపోతారు మీరు. మీ సంగతి నాకు బాగా తెలుసు. మర్చిపోన్లేమ్మా. చూస్తానుగా, 1 గంటకి నేను ఫోన్ చేస్తాను. జాగ్రత్త. వెళ్ళొస్తాను డాడీ. అలాగేనమ్మా. అదిగో అదే ఇల్లు. కరుణ ఉండేది ఆ ఇంట్లోనే. ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కరుణ ఉందా అని అడగకూడదు, చందు ఉందా అని అడగాలి. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి అడుగు. ఆ ముసలాడు ఏం చెప్తాడో అది నాకు చెప్పాలి. వెళ్ళు. అలా చెప్తే నేను వదిలేస్తారా? నేను చెప్తుంది చెయ్యి, వెళ్ళు. ఇదిగో, అక్కడికి వెళ్ళి తోక జాడించావో నా గురించి వేరే చెప్పాల్సిన పని లేదు కదా. జాగ్రత్త. వెళ్ళి డీటెయిల్స్ అన్ని కనుక్కురా. దిగో. ఓరి దేవుడా, నాకు తెలియకుండా వచ్చి దీని వల్ల ఇలా చిక్కుకున్నానేంటి? చందునే కరుణ అన్నందుకు ఇన్ని ఇబ్బందులున్నాయా? అనవసరంగా నోరు జారాను. కరుణే చందు అనటం వల్ల నాకే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఇంకా కరుణకి ఎన్ని ప్రమాదాలున్నాయో ఏంటో. ఏయ్, అక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళు. వెళ్తున్నాను. ఇప్పుడు నేను చందు గురించి అడిగితే పాపం తనకేం కీడు జరుగుతుందో ఏంటో. ఇది సరిగ్గానే అడుగుతుందా
లేక నాకు హ్యాండ్ ఇస్తుందా? అలా చేస్తే చంపేను. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? చెప్పమ్మా, ఎవరు కావాలి? కరుణ ఉందా అండి? కరుణ? మీరెవరు? నేను తన ఫ్రెండ్ అండి. కరుణని కలుద్దామని వచ్చాను. ఓహో, తను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిందమ్మా. అలాగా? సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి కలుస్తానండి. ఇదిగో అమ్మాయి, నీ పేరు? నా పేరు జ్యోతి అండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? అనంతగిరి నుంచి వచ్చానండి. అనంతగిరా? వస్తానండి. ఏమైంది? అడిగావా? అడిగాను. ఏమడిగావు? చందు ఉందా అని అడిగాను. ఏమన్నారు? ఆ పేరు కల వాళ్ళెవరూ లేరని చెప్పారు. ఏంటి? జ్యోతి ఇక్కడికి వచ్చిందా? ఎప్పుడు? అదేంటండి అలా ఆశ్చర్యపోతారు? అంటే జ్యోతి అక్కడికి రాలేదా? తనెళ్ళి వారం అయింది. వారమైందా? అవునండి, ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. మేం ఫోన్ చేసినా కలవడం లేదు. ఎక్కడికి పారిపోతావు జ్యోతి? నావి కబంధ హస్తాలు. నువ్వు ఎంత దూరం పారిపోవాలని చూసినా నా చెయ్యి అందుతుంది. అనంతగిరిలో నీ ఫ్రెండ్ అంట కదా, ఆ అమ్మాయి గురించే. ఆ జ్యోతి గురించి మీకెలా తెలుసు? మన ఇంటికి వచ్చింది కదమ్మా.